హలో అండి అందరికి మా పిల్లలకి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కి దోస పచ్చడి వాళ్ళకి ఎంతో ఇష్టమైనది ఈరోజు తయారు చేసి చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 4 గ్లాసుల రేషన్ బియ్యం వేస్తున్నాను నేను. మీరు కావాలంటే సన్న బియ్యం కూడా వేసుకోవచ్చు. 4 గ్లాసులకి 1 గ్లాస్ మినపప్పు వేస్తున్నాను. అలాగే పిడికెడు మెంతులు. మామూలుగా అయితే అందరూ 1 స్పూన్ మెంతులే వేస్తారు. మెంతులు ఎక్కువగా వేయడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. బియ్యంలో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ఈ మెంతులు వేయడం వల్ల అవి మనకి బ్యాలెన్స్ అవుతుంది. సో ఎక్కువ వేసుకుంటే చేదేం రాదు, బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి 2 పిరికిళ్ళు శనగపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యం ని 2-3 సార్లు కడిగి అలాగే నీళ్లు పోసి 6 గంటలు నానబెట్టుకుందాము. చూడండి నానిపోయాయి. మనం దోశకి రుబ్బుకునే ముందు 1/2 కప్పు అటుకులని కడిగి నానబెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ రుబ్బుకుందాము. గ్రైండర్ లో రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా సో ఇప్పుడు ఇదంతా మనం రుబ్బేసుకుందాము. లాస్ట్ లో అటుకులు వేసి రుబ్బుకోవాలి. చూడండి ఒక గిన్నెలోనే వేస్తే పొంగిపోతుందని నేను 2 గిన్నెలలోకి సపరేట్ చేశాను. ఈ గిన్నెలకు మూత పెట్టేసేసి ఫర్మెంటేషన్ చేసుకుందాము. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కి ఎలా ఫర్మెంటేషన్ అయిందో. ఇప్పుడు మనకి ఎంత దోశ పిండి కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ దోశ పిండిలో తగినంత ఉప్పు అలాగే కొంచెం వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుందాం మనము. ఇక్కడ కూడా నేను 2 రకాల దోశలు వేస్తాను. మా పాపకేమో మెత్తటి దోశలు కావాలి, మా బాబుకేమో క్రిస్పీ దోశలు కావాలి. క్రిస్పీ దోశలు కావాలంటే ఇట్లా పెన్న మీద వాటర్ చల్లేసేసి క్లాత్ తోటి తుడిచేయాలి. ఇట్లా దోశ బ్యాటర్ వేసి స్ప్రెడ్ చేసుకోవడమే. చాలా పల్సగా వస్తుంది, అలాగే రెడ్ కలర్ లో వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇది మా అమ్మమ్మ స్టైల్ అండి దోశ. మెత్తటి దోశ కావాలి అంటే ఆయిల్ తో స్ప్రెడ్ చేసి 3 గంటలు వేసుకోవాలి. అంటే కొంచెం థిక్నెస్ వస్తే మనకి మందం ఉంటుంది కదా దోశ. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటది. మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చాలా బాగా చేసి పెట్టేది. కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇది మనకి 1-2 తింటే కడుపు ఫుల్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. ఈ దోశలకు కూడా తేడా చూడండి. ఈ దోశలేమో కొంచెం సాఫ్ట్ గా ఉన్నాయి, అంటే మనకి మెత్తగా ఇట్లా అంటే ఇట్లా ప్లఫీ లాగా ఉన్నాయి. 2 టేస్ట్ చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వీడియోలో పచ్చడి రెసిపీస్ చూపిస్తాను.